ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు డౌట్ ఉంది, చెప్తారా మీరు? మీరే లుంగి ఎందుకు కట్టుకున్నారు? బాగుందని. బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. సాంప్రదాయం కాబట్టి. మళ్ళీ వేస్తాడు. రోజు కట్టుకుంటారా లుంగి? ఇష్టం వచ్చినప్పుడు. ఈ రోజు ఎందుకు కట్టారు? మరి ఇష్టం ఉంది కాబట్టి. ఆయన చెప్పని స్వామి. సిగ్గు కాబట్టి. సిగ్గా? అవును. సరే, రోజుకు ఆకారం మారుస్తుంది, చివరికి గుండు సున్నా అవుతుంది, ఏంటది? రోజు ఆకారం మారుస్తుంది, చివరికి గుండు సున్నా. గుండు సున్నా. నీ బొందరా, నీ బొంద. చందమామ. చందమామ. పెంకు విరిచి తింటాము కానీ కోడిగుడ్డు కాదు, ఏంటది? పెంకు విరిచి తింటాము కానీ కోడిగుడ్డు కాదు, ఏంటది? ఆమ్లెట్. ఆమ్లెటా? ఆమ్లెట్ మీద పెంకు ఎందుకు ఉంటుందండి? మేము తీసేస్తాం కాబట్టి. టెంకాయ. టెంకాయ. ఏం టెంకాయ? టెంకాయ. అదే ఏం టెంకాయ? టెంకాయ. గుడిలో కొడతారు కదా, అదే. గుడిలో కొడతారు. కొబ్బరికాయ. కొబ్బరికాయకి వచ్చిన తిప్పలు అయ్యి. అది కూడా కొబ్బరికాయ కూడా రైట్ ఆన్సర్. ఇంకోటి ఉంది. చెప్పాము. సరే, ఒకటి చెప్పారు చాలా. చాలు. ఆటోల మీద అమ్మాయిల బొమ్మలు ఎందుకు వేసుకుంటారు? అమ్మాయిలు కూర్చోడానికి. జ్ఞానోదయం అవికి. జ్ఞానోదయం కోసం. జ్ఞానోదయం కోసం. దేనికి జ్ఞానోదయం? అంటే చెడిపోకూడదని. అమ్మాయిల ఫోటోలు ఉంటేనే చెడిపోతారు కదండి. అంటే మంచి మంచి సామెతలు రాస్తారు కాబట్టి. మంచి మంచి సామెతలు రాస్తారు కాబట్టి. ఆటోల మీద ఎందుకు అమ్మాయిల బొమ్మలు వేయించుకుంటారు అంటున్నా. ఎందుకు వేయించుకుంటే బాగుంటాయి కాబట్టి.